చెప్పారు. ఇప్పుడు భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక మంత్రదండాన్ని ప్రయోగించి కొత్త కొత్త చదువులతో పిల్లల తరానికి బంగారు భవిష్యత్తును బహుమతిగా ఇవ్వబోతున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పిల్లలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ స్కూల్ యొక్క ప్రధాన ఉపాధ్యాయురాలు రాజశ్రీ గారు, ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి నాగలక్ష్మి గారు, పేరెంట్ అయినటువంటి జ్యోత్స్న గారు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గారు, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారు, కమిషనర్ విజయరామరాజు గారు, కలెక్టర్ మురళీ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా పేరెంట్స్ అందరికీ, టీచర్స్కు, అదే మరి విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమావేశాలు దగ్గర మీరు చూస్తే 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు. దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం ఇది చేసుకుంటున్నాం. ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి. ఇంతవరకు మనందరం కూడా ఆలోచించింది ఎక్కువగా హార్డ్వేర్ పైనే, అంటే బిల్డింగులు కావాలి, టీచర్లు కావాలి, ఇవన్నీ కూడా చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి చూస్తే కనెక్టివిటీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు, శశిధర్ గారు. ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి, ఒక పక్క టీచర్, ఇంకొక పక్క తల్లి తండ్రి, మూడోది గవర్నమెంట్. ఈ 4 కలిసి ఒక మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం, ఇది చరిత్రలోనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికాం. ఇది చాలా మంచి ఈవెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడుండే పేరెంట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం. నేను అందుకే ఒక మాట చెప్తాను, అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. నేను నేర్చుకున్న విషయాలు మళ్లీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను. ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. మాతృదేవో భవ, మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి, జన్మనిచ్చింది తల్లి. అందుకే నేను ఒక టీచర్స్ దీంట్లోకి పోతే, పేరెంట్స్ దీనికి పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు, కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు. అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కానీ బిడ్డలను అంటిపెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా. నేను కూడా మిస్ అయ్యాను, కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ధ పెట్టి
స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం. తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ, తండ్రి. తల్లి, తండ్రి, ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ, టీచర్. నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు. నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం వస్తుంది. అందుకే దీన్ని ఒక పేరు కూడా పెట్టాను నేను, స్టూడెంట్, పేరెంట్, టీచర్, ప్రభుత్వం. ఈ నాలుగు కలిపి ఎస్పీటీపీ. ఎస్పీటీపీ అంటే స్టూడెంట్, పేరెంట్, టీచర్, ప్రభుత్వం కలిసి అవగాహన చేసుకున్న ఒప్పందం ఈ పిల్లల భవిష్యత్తు కోసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, ఏదైనా సాధ్యం. ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఇదే బాపట్లలో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో $1,20,000 సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే $2,700, $2,800 సంపాదిస్తున్నాం. అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే 40 రెట్లు పెరిగిపోయింది. మన బిడ్డే మన ఊర్లో చదివాడు, కానీ అమెరికాకి వెళ్ళాడు. అక్కడుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళకంటే 2 ఆదాయం పెరిగింది. అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం, ఏదో స్కూల్కి పోతున్నాడు, ఏదో వానాకాలం చదువుకుంటాడు, మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విజన్ తయారు చేశాను. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 99-2000లో విజన్ 2020 తయారు చేశాను. అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ 1గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047, 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే $42,000 నుంచి $43,000 ఆదాయం వస్తుంది. ఇప్పటికంటే 15 రెట్లు ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించాలంటే ఈ పిల్లలందరూ కూడా తెలివైనటువంటి నాలెడ్జ్ అక్వైర్ చేస్తేనే ఇది సాధ్యం. ఈరోజు గవర్నమెంట్ లో మనం అందరినీ చూస్తున్నాం, పిల్లలందరినీ. ఇక్కడ ఉండేది 35 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఇక్కడ చదువుకునే పిల్లల్ని మనం చూస్తే డబ్బులుండే వాళ్ళు కాన్వెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, మంచి కోచింగ్ పెడుతున్నారు. ఎవరైతే పేద పిల్లలు ఏదైతే చిన్న చిన్న పనులు చేసుకుంటారో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ఈ 35 లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు, ఎస్టీ పిల్లలున్నారు, వెనుకబడిన వర్గాల పిల్లలున్నారు, ఇంకో పక్క మైనారిటీ పిల్లలున్నారు. అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో 38,319 ఎంపీ జడ్పీ స్కూల్స్ ఉన్నాయి.
2087 మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. 1054 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. 2483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి 44,303 ఉన్నాయి. ఇందులో పిల్లలు 35 లక్షల మంది ఉంటే 1,20,00,000 మంది పేరెంట్స్ ఉన్నారు. అందుకే హామీ ఇస్తున్నా, ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత, ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే ఈరోజు ఈ కార్యక్రమం. ఈరోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే. ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖునంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది. నేను కూడా అటెండ్ అవుతాను, అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు నేను చూశాను, మంచి వాతావరణం, అందరూ పేరెంట్స్ వచ్చారు, కనీసం తల్లులు వచ్చారు. తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు, ఆరోగ్యం ఎట్టుంది, రిపోర్ట్లు కూడా చదువుకొని దానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు. ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు. నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని, కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్నా. వండర్ఫుల్ ఐడియా ఇది. ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా. అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం. అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు, కానీ ఒకే రోజున ఇన్ని స్కూల్స్ లో పెట్టి దగ్గర 1,20,00,000 మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర. నేను ఎట్లా చేశారో చూశాను, బ్రాడ్ గా చెప్పారు, కానీ నేను డీటెయిల్స్ గా పోలేదు. విద్యాశాఖ చాలా బాగా చేశారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను, దాన్ని ఎవాల్యుయేషన్ చేసే తీరు చూశాను, ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను, దానికి యాన్యువల్ ఎగ్జామ్స్ లో ఎట్లా వేస్తారో చూశాను. అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా. రేపు రాబోయే రోజుల్లో పేరెంట్స్ కి అందరికి మీకు చెప్తున్నా, మీ పిల్లలు ఎవరైనా స్కూలుకు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది, ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాట్సాప్ మెసేజ్ లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు, మా పిల్లాడు స్కూల్కి పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు. పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం, మళ్ళా వాట్సాప్ మెసేజ్ లో పంపించేస్తాం. ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం. నా ఆలోచన ఒకటి, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన. దానికి డాక్టర్ చూపిస్తాం, పిల్లల్లో అవగాహన పెంచుతాం, ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలని అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్కన ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో 3 సార్లు పెడతాం. ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం, రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం. అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసాం డేట్ కూడా. కరెక్ట్ గా డిసెంబర్ 7వ తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది, మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం. ఈ సమావేశంలో ఒక చదువు విషయమే కాదు, ప్రవర్తన, క్రమశిక్షణ, తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, వాల్యూస్ గురించి మాట్లాడారు. నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ. అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి, పైకి రావాలి, జీవితం గడపాలి. ఎప్పుడైనా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు. కానీ భారతదేశంలో
ఇంటర్మీడియటే కాదు, BA చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక హిందూ కుటుంబమే కాదు, ఒక ముస్లిం కుటుంబమే కాదు, ఒక క్రిస్టియన్ కుటుంబం కానీ అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్ళెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని. భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా, అంటే అనుబంధం కాదు, వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు, పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు. అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని. అలాంటి సంస్కృతి మనకు కావాలని నేను అడుగుతున్నా. అది మన యొక్క సంస్కృతి. దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇదేదో నేను చాగంటి కోటేశ్వరరావుని పెట్టాను, విలువలు వచ్చేస్తాయని కాదు. ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను, సార్ ఏంటా మీకు బాగుంటుందా అని అడిగాను. సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది. ఇంత మునుపు పిల్లలు మా మాట వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది. అంటే ఒక బాధ్యత. నేను ఆ విషయం మాట్లాడుతున్నా. బాధ్యత మన కోసరం, మన భవిష్యత్తు కోసరం. అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీంట్లో నేను చూశాను, ఇండివిజువల్ గా పేరెంట్ టు టీచర్ మీటింగ్లు పెట్టారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ గా ఇచ్చారు, స్కూల్ కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు, కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు, అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఎన్ని పెట్టారు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మారిగా పెట్టి 24 గంటలు చదువుకోమని చదువు ఒకటే రుద్దుతున్నాం. దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది. చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్కూలుకు వచ్చావంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప బోరు కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా. రెండవ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ, అది ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు, ఏ గేమ్ అయినా, కబడ్డీ కావచ్చు, ఏదైనా కానీ ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది, కష్టాన్ని మర్చిపోతాం, టెన్షన్ పోతుంది, దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత మైండ్ బాగా పనిచేసిన శరీరం సరిగా పనిచేయకపోతే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరవు. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలందరినీ స్పోర్ట్స్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఏదైతే మానసిక ఆనందం, ఎప్పటికప్పుడు స్పిరిచువాలిటీ కూడా అవసరం. కొన్ని విషయాలు కూడా అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వడం కూడా అవసరం. ఈరోజు ఇంత మునిపే మాట్లాడారు, ఏదైతే డ్రగ్స్ ఉన్నాయి, ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడితే ఇంకా మన మనుషులు మన చేతుల్లో ఉండరు. సెల్ ఫోన్ కూడా అంతే.
ఏదైనా వ్యసనానికి అలవాటు పడితే ఆ వ్యసనమే మన పిల్లల్ని మన జీవితాలను నాశనం చేస్తుంది. మీకు సెల్ ఫోనే కదా అని యూట్యూబ్కి వెళ్ళిపోయి 24 గంటలు చేస్తా కూర్చుంటే ఇంకా పనులేం చేసే పరిస్థితిలో ఉండరు. రాత్రుల్లో కూడా నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. టీచర్స్ ఉన్నారు, నాకు టీచర్స్ అంటే ఒక గౌరవం. నేను ఈ కార్యక్రమాలు ఇప్పుడు చేయలేదు. ఇప్పటి వరకు మీరు చూస్తే దగ్గర 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం. డిఎస్ అనేది కంపల్సరీగా పెట్టేవాళ్ళం. ఎంతమంది రిటైర్ అయితే ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేసేవాళ్ళం. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్లని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. ఎవరైనా మధ్యలో రిటైర్ అయినా అలాంటివి కూడా ప్రైవేట్ టీచర్లు తీసుకొని ఏ క్లాసులో కూడా టీచరు లేడనకుండా టీచర్ని పెట్టే బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా తీసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఉమ్మడి రాష్ట్రంలో మీరు చూస్తే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం. 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం. 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్ పెట్టాం. మండలంలో జూనియర్ కాలేజీ పెట్టాం. రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. జిల్లాలో మెడికల్ కాలేజీ పెట్టాం. ఈ విధంగా మీరు చూస్తే విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు ఇంజనీర్లు వచ్చారంటే కొన్ని వేల వందల స్కూల్ కాలేజీలు పెట్టాం. డాక్టర్లు వచ్చారంటే 10ల సంఖ్యలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. దానివల్ల మన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం. పేద పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆడబిడ్డలకి ఫస్ట్ టైం మీరు ఒకసారి చూస్తే గర్ల్ చైల్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళ చదువుకు జీవితంలో సెటిల్ కావడానికి ఆ రోజు డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్కన ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఉద్యోగాల్లో కాలేజీల్లో మీరు చూస్తే 33% రిజర్వేషన్లు తెచ్చాం. ఈరోజు టీచర్లకైతే 50% అంతా కూడా మొత్తం టీచర్లు అమ్మాయిలే ఉండే పరిస్థితి తీసుకొచ్చాం. తొందరలోనే 16,347 మెగా టీచర్లు కూడా రిక్రూట్ చేస్తాం. ఇది కాకుండా మీరు చూస్తే నేను గతానికి పోకూడదు అనుకున్నాను, కానీ గతం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా నాకు ఒక వారసత్వంగా సమస్యలన్నీ వచ్చాయి. గుంతల పడిన రోడ్లు, టౌన్స్ లో ఎక్కడ చూసినా గార్బేజ్, 84 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం టౌన్స్ లో పేరకపోయింది. ఇంకో పక్కన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఒక్క విద్యా వ్యవస్థలో 6,500 కోట్ల రూపాయల అప్పులు. ఇంకో పక్క బిల్లులు చూస్తే 1,00,000 కోట్ల పైన బిల్లులు బకాయిలు. ఇక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్ గానీ హాస్టల్ ఖర్చులు చూస్తే 3,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. స్కూల్ కి డబ్బులు 920 కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితి. బట్టలు కుట్టిన డబ్బులైతే 200 కోట్లు ఇవ్వలేదు. నాడు నేడులో పనులు చేసి 1,450 కోట్లు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజన బిల్లులు, కోడిగుడ్ల డబ్బులు,
కడాన చిక్కీల డబ్బులు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు. అవన్నీ కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి టీచర్ని పెట్టలేదు, కొత్తగా ఒక్క టీచర్ రాలేదు. విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని అడుగుతున్నా. ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నారు. ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్లన్నీ జీవో 117 తీసుకొచ్చి 4 లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ఆ హామీ మీరు చూస్తే రాబోయే సంవత్సరం మళ్లీ స్కూలు ప్రారంభించే సమయానికి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో ఏ రేటింగ్ వచ్చేట్టుగా అన్ని పారామీటర్స్ ముందు తీసుకుపోతాం. 18 వస్తువుల మీద రేటింగ్ వేశారు, నేను చూశాను, చాలా బాగా చేశారు. ఆ 18 కూడా చూస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు. దానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ చేశారు. ఆ ఎక్సర్సైజ్ లో మీరు చూస్తే ఇక్కడ దగ్గర క్లాస్ రూమ్స్ ఒకటి, బౌండరీ వాల్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, లైబ్రరీ, ప్లే గ్రౌండ్, డస్ట్బిన్స్, ఫర్నిచర్, సైన్స్ ల్యాబొరేటరీ, ఇంటర్నెట్, ఐసీటీ టూల్స్, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ, కిచెన్ షెడ్, అదే మరి వొకేషనల్ ల్యాబొరేటరీ, కిచెన్ గార్డెన్స్, సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ అన్ని కలిపి 18 ఐటమ్స్ కింద ఒక్కొక్క దానికి 5 మార్కులు వేశారు వెయిటేజ్ కింద. కానీ ఈ స్కూల్కి చూస్తే ఇంకా మొత్తం 43% వచ్చింది. దీనికి రావాల్సింది 90 రావాలి. అంటే ఆవరేజ్ లో ఉన్నారు ఈ స్కూలు. కాబట్టి దీన్ని రివర్స్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రాబోయే సంవత్సరం ఇక్కడ స్కూల్కి వస్తానే మీకు పెను మార్పులు కనపడస్తాయి. ఇది కాకుండా ఇంకొక పక్కన అవుట్కమ్ ఇండికేటర్స్ బాగా తయారు చేశారు. ఇది కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన పిల్లల ఆరోగ్య విషయంలో మెడికల్ చెకప్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. అవి కూడా తయారు చేశారు. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఏ కారణాల వల్ల పిల్లలు అనారోగ్యం అవుతున్నారో అవి కూడా చూసుకుని, అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ వల్ల ఇంప్రూవ్ చేయగలిగితే ఫుడ్ వల్ల ఇంప్రూవ్ చేయడం, మెడిసిన్స్ ఇవ్వాలంటే మెడిసిన్స్ ఇచ్చి అన్ని విధాలా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మంత్రి గారికి చెప్తున్నా. ఈ విషయంలో మీరు చూసినప్పుడు ఒక R&B రోడ్డు ఉంటుంది. గుంతలు పూడిస్తే చూడంగానే బ్రహ్మాండంగా పని అయిపోయిందని మీరు అభినందిస్తారు. లేకపోతే మొన్నే మంత్రిగా, ఐటీ మంత్రిగా విశాఖపట్నానికి టీసీఎస్ని మెప్పించి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళు ఒప్పించారు. ఆ టీసీఎస్ సెంటర్ వస్తా ఉంది. అది వచ్చినప్పుడు అది మనకు విజిబుల్ గా 1 సంవత్సరంలో కనపడొస్తుంది. కానీ విద్యాశాఖ మాత్రం సముద్రం లాంటిది. ఈ రోజు వేసిన ఫౌండేషన్ గాని ఈ రోజు చేసిన పని ఈ రోజే ఫలితాలు రావు. ఇది పెను మార్పులకు దారి తీస్తుంది. నేను ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి కాలేజీలు పెడితే ఈ రోజు అమెరికా లాంటి దేశంలో, ప్రపంచంలో అగ్ర దేశాల్లో ఎక్కువ ఆదాయం సంపాదించేవాడు ఎవడున్నాడంటే దానికి చిరునామాగా తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్. అది అలాంటి ఈ రోజు మీరు చూస్తే భవిష్యత్తులో ఎక్కడ చూసినా నాలెడ్జ్ ఎకానమీ. నాలెడ్జ్ ఎకానమీ కావాల్సింది చదువు ముఖ్యం. టెక్నాలజీ వస్తా ఉంది. నేను ఈ విషయం మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. టెక్నాలజీ అనేది మన జీవితాల్లో భాగస్వామ్యం అవుతుంది. ప్రాపర్ గా టెక్నాలజీ ఉపయోగించుకుంటే శారీరక కష్టపడాల్సిన పని లేదు. ఆర్థిక ఇబ్బందులకు లోనవ్వాల్సిన అవసరం ఉండదు. ఈరోజు మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో మీరు చూస్తా ఉంటే వ్యవసాయంలో గాని,
ఇండస్ట్రీ కానీ ఒకటి రెండు కాదు పెను మార్పులు వస్తున్నాయి. అవి ఏం చేయాలో అందిపుచ్చుకుంటాం. ఇంకో పక్కన మీరు చూస్తే రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఒక విషయం అయితే జనాభా పెరుగుదల కూడా. నేను ఎప్పుడు ఎక్కడ పోయినా ఈ విషయం మాట్లాడుతున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు ప్రతి ఆడబిడ్డ జీవితంలో ఇద్దరికి జన్మనివ్వాలి. ఇద్దరికి జన్మనిస్తే జనాభా కంటిన్యూ అవుతుంది. రెండు కంటే ఎక్కువగా జన్మనిస్తే కొంచెం ఎక్కువ జనాభా ఉంటుంది. రెండు కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గిపోతుంది. ఈరోజు మనం చూస్తే ఓసారి మన దేశంలో కూడా ఇప్పుడైతే బాగా ఉంది. ఇది 2047, 40 వరకు ఉంటుంది. ఆ తర్వాత జనాభా తగ్గిపోతారు. బాగా అందరూ ముసలి వాళ్ళు ఉంటారు. పిల్లలు లేని పరిస్థితి వస్తుంది. ఈరోజు జపాన్లో పిల్లలు లేరు. జపాన్లో మెషిన్స్ ఉన్నాయి, కానీ ఆ మెషిన్స్తో ఆడుకోలేం. ఆ విషయం కూడా చెప్పిన పని చేస్తాయి కానీ మనుషులు మాత్రం కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చాలా దేశాలు, చైనా, జపాన్, కొరియా, యూరోప్, అన్ని దేశాల్లో కూడా జనాభా సమస్య వస్తూ ఉంది. ఇండియా కూడా మీరు చూస్తే ఇప్పుడు 1.91కు వచ్చేసాం. ఇది రాను రాను తగ్గుతుంది. మనమైతే 1.7లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం, మీ బాపట్ల ఇంకా చాలా ముందుంది, 1.45కు వచ్చేశారు. అంటే రెండు ఉండాల్సింది 1.4 కంటే 4.5 అంటే జనాభా తగ్గిపోతా ఉంది. కడాన ఊర్లో ముసలోళ్ళు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత ముసలోళ్ళు కూడా ఉండరు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీ ఊరు పేరు కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. రేపు బాపట్ల అంటే ఎక్కడుందో ఎత్తుక్కునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను దూరదృష్టి చెప్తున్నా. 2019లో నేను ఈ మాట మాట్లాడాను. అందరూ నన్ను ఎగతాళి చేశారు. నేనే పాపులేషన్ కంట్రోల్ చేశాను. మీకు జ్ఞాపకం సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూర్చొని పెట్టి తల్లిదండ్రులు ముగ్గురు బిడ్డలుండే తల్లిని తండ్రిని, ఒక బిడ్డ ఉండే తల్లి తండ్రిని పెట్టి కంపేర్ చేశాను. దాంతో మీరందరూ బాగుందని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేసుకుని జనాభాని కంట్రోల్ చేసేశారు. ఇప్పుడు ఆ కంట్రోల్ ఎంతవరకు పోయిందంటే జనాభా లేని పరిస్థితికి వస్తా ఉంది. చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు, వద్దనుకుంటున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్ అంటే ఆదాయం బాగా వస్తే పిల్లలు కానీ ఎందుకు ఆ వ్యవస్థలని ప్రతి ఒక్కరు కూడా వచ్చిన ఆదాయంతో ఎంజాయ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రమాదమైన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఈ బాపట్లలోనే ఈ మీటింగ్ నుంచే స్టార్ట్ కావాలి. జనాభా పాపులేషన్ మేనేజ్మెంట్. ఒకసారి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉంది. అందులో మన రాష్ట్రం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతున్నాం, ఇంకా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ మీటింగ్ ద్వారా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మన దేశం ఒక గొప్ప దేశం, గొప్ప వారసత్వం. అయితే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో కావాల్సిన చదువుకు ప్రాధాన్యత ఉండాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మీటింగ్ నాంది పలుకుతుంది, పెను మార్పులకు దారి తీస్తుంది. తద్వారా భవిష్యత్తులో ప్రపంచంలో ఎక్కడ మాట్లాడినా నాలెడ్జ్ ఎకానమీ ఎక్కడ పుట్టింది, ఎక్కడ బాగున్నారంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. నా ఆలోచన ఒకటే, ఈ పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆలోచిస్తున్నా. ప్రపంచంలో జరిగే అభివృద్ధి అంతా కూడా ముందే ఆలోచించి అది తీసుకొచ్చే బాధ్యత నాది. అది అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఈ పిల్లలది. వాళ్లకు సహకరించే బాధ్యత పేరెంట్స్ గాని టీచర్స్ గాని తీసుకుంటే ఇది సాధ్యము. అందుకే ఈ మీటింగ్ చూస్తే చాలా మీటింగులు అడ్రస్ చేస్తూ ఉంటాం, కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నిజమైన ఆనందాన్ని పొందగలిగారు. ఇది ఒకటే సమస్యకు పరిష్కార మార్గం అనేది నా ప్రగాఢ విశ్వాసం.
తప్పకుండా దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. టీచర్లకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని అన్ని విధాలా గౌరవించిన ప్రభుత్వం ఇప్పుడు మీరందరూ కలిసి పిల్లల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే శక్తి, సమర్థత మీ దగ్గర ఉంది. దానికి నాంది పలకాల్సింది. మీరు కూడా 24 గంటలు కష్టపడద్దండి, హ్యాపీగానే పనిచేయండి. మీరంతా ఇంత మురుపు మారిగా ప్రతిరోజు టాయిలెట్లు బాగున్నాయా లేదని యాప్ పెట్టి ఫోటోలు తీసే పరిస్థితి లేదు. అవన్నీ వెసులుబాటు ఇచ్చాం. అదే సమయంలో బాధ్యతగా ముందుకు పోమని టీచర్స్ అందరిని కోరుకుంటూ, ఇదే స్ఫూర్తి చూపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరుకుంటూ, మరొక్కసారి పిల్లలు మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈరోజు బాగా మిమ్మల్ని చూశాను, చాలా బ్రైట్ గా ఉన్నారు. మీరే మా ఆశ, మా నమ్మకం. దాన్ని నిలబెట్టాల్సిందిగా మళ్ళీ ఒకసారి పిల్లలందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సార్. అందరూ ఒక్కసారి లేచి నిలబడి కుడి చేతిని ముందుకు చాపి ప్రతిజ్ఞ చేయటానికి మెగా పేటీఎం సందర్భంగా ఒక చక్కటి ప్రతిజ్ఞ చేద్దాం. జ్యోత్స్న గారి ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ జరుగుతుంది. అందరూ కుడి చేతిని ముందుకు చాపండి. మగపిల్లలు గుండె మీద చేతిని పెట్టుకుని ఈ ప్రతిజ్ఞ చేయాలి. గుండెల మీద. పాఠశాల విద్యార్థి తల్లినైన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లల బంగారు భవిత కోసం